సమ్మర్ వచ్చేసింది కదా. సమ్మర్ వచ్చిందంటే అందరి ఇంట్లో ఉండే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? కళ్ళు తిరిగిపోతుంటాయి, నీరసంగా ఉంటుంది, కూర్చోలేకపోతున్నా, నుంచోలేకపోతున్నా, ఏ పని చేయలేకపోతున్నా, అర్జెంట్కి వెళ్ళి డ్రింకో ఓఆర్ఎస్ ఏదైనా జ్యూసో తీసిరామంటారు కదా. ఏం అక్కర్లేదు, ఇది ఒక్కటి తాగితే చాలు మీ ఎక్కడ లేని ఎనర్జీ అంతా వచ్చేసిద్ది. నీరసం అనేది దరికి కూడా చేరదనమాట. ఇంతకీ ఆ రెసిపీ ఏంటో చెప్పు అనుకుంటారా? ఇప్పటికీ ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోయి ఉంటుంది. అర్థం కాకపోతే నేను చెప్తా వినండి. ఇదైతే రాగి అంబలి అంటారు, లేకపోతే మేమైతే రాగి జావ అంటాము. దీన్ని అయితే స్వీట్గా ఉంటుంది, హాట్గా ఉంటుంది, ఎట్టయినా తాగొచ్చు. నేనైతే ఎక్కువగా ప్రిఫర్ చేసేది అయితే స్వీట్గా ఉండేది అనమాట. ముందుగా అయితే ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్. ముందుగా అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే మరగబెట్టుకోవాలి. ఈ మరిగేలోపు 2 చెంచాలు రాగిపిండి అయితే వాటర్లో వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మిక్స్ చేసిన ఆ మిక్చర్ కూడా ఈ మరగబెట్టిన వాటర్లో కలిపేసుకుంటే ఇట్లా అయిపోద్ది అనమాట. మరిగేటప్పుడు అయితే కొంచెం మన టేస్ట్కి తగినంత బెల్లం వేసుకొని దాన్ని కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు తాగితే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. దీన్ని వేడిగా తాగినా చల్లగా తాగినా దాని టేస్ట్ అంతగా తెలియదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగితేనే దాని టేస్ట్ అనేది తెలిసిద్ది అనమాట. నేనైతే ఇక్కడ నాకు మా వారికి తీసుకెళ్ళాను. దీని మీద కొంచెం బాదం పప్పు, జీడిపప్పు వేశాను. తాగేటప్పుడు అది తగులుతూ ఉంటే టేస్ట్ మాత్రం భలేగా ఉంటుంది అనిపించింది. ఇదంతా సర్లే కానీ సమ్మర్ వచ్చేసింది, మర్చిపోకుండా అప్పుడప్పుడు తాగుతూ ఉండండి. హెల్త్కి మంచిది, నీరసం రానివ్వదు. అలాగే మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళకి కూడా ఇవ్వండి, వాళ్ళకి కూడా చాలా మంచిది అనమాట. అంతే, బాయ్.